ఆస్పరి మండలం చిరుమానుదొడ్డిలో బంగారు నిక్షేపాలు ఉన్నాయంటూ కూడా కొంచెం సంచలన వార్త అయితే బయటకు వస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, అసలు అక్కడ ఏమున్నాయి? ఆస్పరి మండలం వచ్చేసి అక్కడ వజ్రాలతో పాటుగా బంగారు నిధులు అంటే గనులు ఉన్నాయంటూ కూడా ఒక వార్త అయితే వస్తుంది. ఇందులో వాస్తవం ఎంత, అసలు డీటెయిల్స్ ఏంటి అసలు? ఇది యాక్చువల్ గా కర్నూలు జిల్లా అంటే కరువు మనకు గుర్తుకొస్తుంది. ఈ కరువు నెలలో పంటలు పండకపోయినా మాత్రం ఈ మధ్యకేర తుగ్గుల మండలాల్లో వజ్రాలు పెరుగుతాయి. ఇప్పుడు అదే మండలానికి సంబంధించి ఈ పూర్తిగా కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ఇది పూర్తిగా అన్నిటికంటే పూర్తిగా వెనుకొండ ప్రాంతం. అక్కడ కూడా ఒక వానలు పడక పంటలన్నీ ఎండిపోయి ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కరువే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇప్పుడు బంగారు గనులు ఉన్నాయని చెప్పేసి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక వార్తనైతే వదిలింది. ఆస్పర్ మండలంలోనూ కొన్ని గ్రామాలు, ఒక దాదాపు 4 నుంచి 5 గ్రామాలు ఆ పరిధిలో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే నిర్వహించాము. ఇక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే ఒక వార్తను వదిలారు. ఈ వార్త కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఒక సంచలనమైంది. ఎందుకంటే కరువుకు సంబంధించిన మొత్తం కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మధ్యకర కానీ తుగ్గలి కానీ ఇదే విధంగా ఇవన్నీ కూడా పత్తికొండ కాన్స్టిట్యూన్సీకి వస్తాయి. తర్వాత ఈ ఆస్పరికి సంబంధించిన ఆస్పరి కానీ చిరుమాని దొడ్డి ఆస్పరి మండలం సంబంధించిన ఈ ఆలూరు అంతా కూడా ఇదంతా కూడా పశ్చిమ ప్రాంతంలో పూర్తిగా అత్యంత వెనుకొన్న ప్రాంతంగా ఉంటది. ఇక్కడ ఎక్కడ కూడా అన్ని కొండలు గుట్టలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ కొండల గుట్టల్లోనే బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మధ్యన అంటే ఈ డిసెంబర్ మాసంలోనే సర్వే నిర్వహించినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం ఇక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయి, బంగారు గనులు ఉన్నాయని చెప్పేసి ఒక వార్తనైతే వదిలారు. ఈ మధ్యనే వాళ్ళు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా విజయవాడ బోర్డు మీటింగ్ లో కూడా దీనిపైన చర్చించాలని తెలుస్తుంది. అక్కడ కూడా ఈ ఏ ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాల్లో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నాయి, ఎంత లోతులో ఎంత పరిమాణంలో ఉన్నాయి, ఎంత నాణ్యత ఉంది అనేటువంటి దాని మీద వీళ్ళంతా తేల్చాల్సింది. కాబట్టి మరొకసారి వీళ్ళు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మళ్ళా ఆ ఆస్పర్ ప్రాంతంలో వీళ్ళంతా పర్యటించి ఈ ఎన్ని వేల ఎకరాల్లో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని తేల్చనున్నారు. అయితే సత్యన్న, అసలు చిరుమానుదొడ్డి గ్రామస్తులు ఏమంటున్నారు అంటే గతంలో ఇలాంటి ఏమైనా వార్తలు రావడం ఏమైనా జరిగిందా? అసలు ఏమంటున్నారు అక్కడ గ్రామస్తులు అయితే కనుక? గ్రామస్తులు అయితే అసలు వీళ్ళంతా చాలా చుట్టుపక్కల గ్రామాలు అయితే బంగారు నిక్షేపాలు ఉన్నాయంటే ఇక్కడంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి పెద్ద ఎత్తున ఈ బంగారు సంబంధించిన నిక్షేపాలను నిక్షేపంలో అనేక మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి అనేటువంటి ఆనందం వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడి ఎప్పుడు కూడా వీళ్ళంతా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తా ఉంటారు పనుల కోసం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు బంగారు నిక్షేపాలు ఉన్నాయని తెలిస్తే సరే పనికిరానికి ఎప్పుడు పంటలు పండినటువంటి భూముల్లో బంగారం ఉంది, ఇక్కడ బంగారం వెలికిస్తున్నారు, ఇక్కడ ఒక పరిశ్రమలు ఇవన్నీ కూడా వస్తాయి, ఇక్కడ వాళ్ళకు ఉపాధి దొరుకుతుందనేటువంటి ఆనందం ఆస్వాదంలోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రైతులు కానీ ప్రజలు కానీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్యనా.